ఆయన చూసే వాళ్ళందరూ జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. బ్రో 10th రోజు బాలకృష్ణ గారి బర్త్డే వస్తుంది కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్ అన్న. బాలకృష్ణ బర్త్డే అంటే కెవ్వు కేక. మా నాన్న వాళ్ళు అంత బాలకృష్ణ ఫ్యాన్సే, మా పెద్దనాళ్ళు మా బంధువులంతా కానీ బాలకృష్ణ ఫ్యాన్సే ఫుల్ అన్న. నెక్స్ట్ ఎన్బికే 110 టీజర్ వస్తుంది కదా 10th రోజు, అది ఎలా ఉంటుంది అనుకుంటున్నారు మరి? అన్న సూపర్ ఉంటుంది అన్న. నటించడానికి ఆయన డైలాగులకి ఓన్లీ డైలాగులు చూడడానికి వెళ్ళాలి ఆయన మూవీకి. ఆయన కూర్చొని స్క్రిప్ట్ పేపర్ చూస్తూ డైలాగులు చెప్తే కూడా చాలు, అంత పిచ్చి ఆయన అంటే. అంత సూపర్ ఉంటుంది మూవీ. మగాడు అన్నాక జై బాల అనాల్సిందే, అన్నోడాడు అంతే. జై బాలయ్య జై బాల అనాల్సిందే. బాలకృష్ణ గారి మూవీస్లో మీకు ఏ మూవీ అంటే ఎక్కువ ఇష్టం మరి? బాలకృష్ణ మూవీస్లో అంటే లెజెండ్. ఎందుకు మరి లెజెండ్ అంటే ఎక్కువ ఇష్టం? లెజెండ్లో వాళ్ళ అంటే నందమూరికి సంబంధించిన డైలాగ్స్ ఉన్నాయి, ఆయన అంటే ఇష్టం మాకు. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయి అనుకుంటున్నారు మరి? మా ఏరియాలో మాత్రం పీక్స్ లెవెల్. ఆయన సినిమా 200 రోజులు నడిచింది మా ఏరియాలో. 200 రోజులు నడిచింది. ఏ ఊరు బ్రో? ఏ ఊర్లో? ఎమ్నూరులోనా. 200 రోజులు నడిచింది. ఏ సినిమా? ఏదంటే బాగా గుర్తులేదు కానీ నడిచింది అయితే నడిచిందా? అంటే బాలకృష్ణ గారి సినిమాలు ఇప్పుడు అఖండ, లెజెండ్ ఇవి 1000 రోజులు కూడా నడిచాయి కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది? కొన్ని ఊర్లలో ఒక 2-3 థియేటర్లలో 1000 days నడిచాయి, అంటే మీకు ఎలా అనిపిస్తుంది ఇది వినగానే మరి? దాన్ని మించిపోద్ది అనుకుంటున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక డైలాగ్కే దాన్ని మించిపోద్ది అనుకుంటున్నాం ఈ సినిమాతోటి. వేచి చూస్తున్నాం 1000 కళ్ళతోనే ఆయన ఏమి ఇస్తాడో అని చెప్పేసి, ఏ వదులుతాడో అని. నెక్స్ట్ బాలయ్య గారు ఎలాంటి మూవీస్ తీస్తే హ్యాపీ మరి మీకు? మాసే. సింహం ఎప్పుడు వేటాడాలి, పప్పు కూరలు ఆకుకూరలు కోసుకొచ్చి తినదు, వేటాడాల్సిందే తప్పదు. ఆకుకూరలు పప్పు కూరలు తింటే దాన్ని సింహం అనరు, అది మ్యాటర్. మీకు బాలయ్యలో నచ్చేది ఏంటి మరి ఇంకెక్కువ? ఓన్లీ మీసం తిప్పేది, తొడగొట్టడం కానీ ఆయన యాటిట్యూడ్. ఎవడు వచ్చినా తగ్గేదేలా, ఏడున్నా తగ్గేదేలా, 100 మంది ముందున్న ఒకటే మాటే మాట్లాడతాడు, దాబెట్టుకొని మాట్లాడే రకాలు కాదు. అది పర్ఫెక్ట్గా నచ్చుతుంది. సరే, 1 wordలో బాలకృష్ణ గారి గురించి చెప్పాలనుకుంటే ఏమని చెప్తారు మరి? ఏం చెప్పాలి ఆయన గురించి? ఎంత చెప్పినా తక్కువే, ఏం చెప్పినా తక్కువే. ఏం చెప్తాం ఆయన గురించి? 100కి 100 మార్క్స్ ఇవ్వాల్సిందే. 100కి ఇంకా ఎక్కువ 1000 ఇచ్చినా తక్కువే ఆయనకి, ఆయన లెవెల్కి. ఆయన మాట తీరు కానీ, ఆయన డైలాగ్ తీరు కానీ, ఆయన మీసం కానీ ఇట్టుంటుంది. తగ్గుడ ఇట్లా తలుపేస్తాడు అంతే. ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ సూపర్ ఉంటాయి. ఏడున్న మూవీలోనే ఒకటే ఉంటుంది, టీజర్ రిలీజ్లోనైనా ఒకటే ఉంటుంది, బయట తిరిగినా ఒకటే ఉంటుంది. అది సింహం లక్షణం, నడివిడికి అది.